15% డెవలప్మెంట్ కంటే సాధారణంగా 30-70, 60-40, 50-50 ఇట్లా ఉంటాయి. అలా కాకుండా 15% 10%కో ఇచ్చారు అతనికి, వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అని చెప్పి పెట్టారు కేసు. అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని వృద్ధాశ్రమం కింద కట్టడానికని భూములు తీసుకుని వాళ్ళు కట్టల ఏళ్ల తరబడి, 5 ఏళ్ల తర్వాత కట్టబోతే తిరిగి తీసేసుకోవాలి. కానీ దాన్ని కోర్టులు వేసి సాగ తీసుకున్నట్లాగా దాన్ని తర్వాత ఈయన తీసుకుని 10% వాళ్ళకి ఇచ్చేటట్టు, మిగతాది ఈయన కట్టుకునేటట్టు అన్నారు. దాన్ని ఆపారు, రచ్చరచ్చ చేశారు. గుడ్. వృద్ధాశ్రమం అతనికి అట్లా, దానికి ఇతని తర్వాత ఒప్పందం చేసుకున్నాక అది అప్పుడు విజయసాయిరెడ్డి పేరు కూడా వాడారు కదా, బానే ఉంది. మరి అతను 10%కే నేరం అయితే ఇక్కడ 10 పైసలు కూడా రాకపోతే ఏమనాలా? అది అవినీతి బెదిరించి అయితే ఇదేమనాలా? ప్రేమ అనాలా? విశాఖపట్నంలో నువ్వు గూగుల్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది, కాగ్నిజెంట్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది. రహేజాతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలకు భూమి ఇవ్వడం అంటే దోచిపెట్టినట్టే. నువ్వు ఆఫీసులే కట్టించి ఇవ్వాలనుకుంటే 2 పద్ధతులు. ఒకటి, నువ్వే కన్స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇచ్చి డబ్బులు సంపాదించుకో, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం కింద ఉంటుంది. లేదా అమ్ము అయ్యాక. ఇప్పుడు అపార్ట్మెంట్, ఇప్పుడు ఇక్కడ ఏదేదో హ్యాపీ నెస్ట్ ఏదో గట్టి అమ్ముతున్నాం కదా, అట్లాగే అక్కడ అమ్ము నువ్వు. లేదు